సుదీర్ఘకాలం పాటు డెమోక్రాట్లను చూశారు, అట్లాగే రిపబ్లికన్స్ని చూశారు. ఇద్దరూ దేశ ప్రయోజనాల కంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు పెంచుకుంటున్నారు. వాళ్ళు వ్యక్తిగతంగా లాభపడుతున్నారు, అమెరికాని నాశనం చేశారు, ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితి సృష్టించారు, డాలర్ని ఇప్పుడు దెబ్బతీసుకునే పరిస్థితి సృష్టించారు. అట్లాగే అప్పుల ఊబిలో ఆర్థిక సంక్షోభంలో అమెరికా కూరుకుపోయింది. అలాగే అమెరికా పట్టు కోల్పోతోంది. ఇదివరకు అమెరికా చెప్పిందంటే వినే దేశాలు ఇప్పుడు పట్టించుకోవట్లేదు. ఇరాన్ తూపొమ్మంటోంది. ఏ పాకిస్తాన్ లాంటి బానిస దేశాలు తప్పించి అనేక దేశాలు అమెరికా మాట పట్టించుకోవట్లేదు. ఇజ్రాయెల్ మాట వినదు, రష్యా మాట వినదు, ఉక్రెయిన్ మాట వినదు, నాటోలో ఆధిపత్యం పోయింది. అలాగే ఏదైతే యూరోపియన్ యూనియన్ పట్టించుకున్నటువంటి పరిస్థితి అయిపోయింది. ఇట్లాంటి స్థితికి దిగజార్చేసిన రిపబ్లికన్ను తర్వాత వీళ్ళు కలిసి డెమోక్రాట్లు కలిసి, కాబట్టి నాకు అవకాశం ఇవ్వమంటున్నాడు ఎలన్ మాస్క్. అమెరికా పార్టీని అనౌన్స్ చేశాడు. ఆల్రెడీ రెడ్ వీ హ్యావ్ ట్రైడ్ బ్లూ అంటే వీళ్ళిద్దరు పార్టీలకు సంబంధించి అమెరికా ఈజ్ రెడీ ఫర్ సంథింగ్ దట్ యాక్చువల్లీ వర్క్స్ అంటూ అమెరికా పార్టీ అన్నటువంటిది ప్రకటించుకొచ్చాడు ఎలన్ మాస్క్ మొన్న చెప్పినట్టుగానే.